హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఏంటో తెలుసా? బోటి గోంగూర. మరి మీలో ఎంతమందికి బోటి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బోటి తినడం ఈజీయే కానీ దీన్ని క్లీన్ చేయడమే పెద్ద టాస్క్ లా ఉంది. మరి దీన్ని ఎలా వండాలో చూసేద్దాం. ముందుగా బోటిని నీట్గా క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో ఒక 5 to 6 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఈ బోటి పీసెస్ అన్ని వేసి ఒక 7 to 8 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడ్డ నూనె వేసుకొని ఒక 5 to 6 ఆనియన్స్, పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్న బోటి పీసెస్ని ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి, నాన్ వెజ్ కాబట్టి. ఈ ఉప్పు కారం ముక్కలన్నిటికి బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ బోటి ముక్కలు ఉప్పు కారంలో బాగా మగ్గాక సరిపడా వాటర్ వేసుకోవాలి. అంటే ఈ ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడ్డ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టయితే బోటి కర్రీ రెడీ అయ్యింది. చాలా మందికి గోంగూర ఇష్టం ఉండదు కదా, అలా ఇష్టం లేని వారికి ఇలా బోటి కూరని వండి పక్కన పెట్టేయండి. బోటి గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి వీడియో అంతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలా చేయాలో చూసేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మరి బోటి గోంగూరని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గోంగూరని బాగా క్లీన్ చేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, టమాటాలు అలానే మునిగినంత వాటర్ వేసుకోవాలి. సరిపడ్డ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు కొంచెం వాటర్ అయితే ఉంది, సో స్టవ్ ఆన్ చేసుకొని గోంగూరలో వాటర్ పోయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి, మెత్తగా అయినంత వరకు కుక్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు గోంగూరని అలా గరిటతో కొంచెం మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న బోటి కర్రీలో వేసుకొని ఈ ముక్కలన్నిటితో గోంగూర బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నట్టు కర్రీలో కొంచెం వాటర్ అయితే ఉంది, ఆ వాటర్ పోయినంత వరకు ఓ 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.